మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కుర్చీలు మడత పెడతారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జిందాబాద్ జనసేన పార్టీ, జిందాబాద్ జనసేన పార్టీ. జనసేన నాయకుల వేదిక మీద రావాల్సిందిగా అందరూ దయచేసి ప్రచారం ముందుకెళ్ళాలి. అభ్యర్థిగా ప్రశాంత్ అమ్మగారిని గెలిపించుకోవడమే ఈ యుద్ధం. మన ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం, ఈ యుద్ధం దళిత బహుజన గిరిజన అభివృద్ధి కోసం. గాజుల దిన్నె నుంచి రామచంద్రాపురం వరకు మీకు రోడ్డు నిర్మాణం కూడా చేపడతామని చెప్పి మాట ఇస్తున్నాము. ఒక్కసారి ఒక మాట గుర్తుపెట్టుకోండి, నేను పాలకురాలుగా మీ ముందుకు రాలేదు, సేవకురాలుగా వచ్చాను. నన్ను ఓటేసి గెలిపించండి. ప్రభాకర్ రెడ్డి గారిని కూడా అలాగే గెలిపించండి. సైకిల్ గుర్తు మీద మీ ఓటేసి, మీ అమూల్యమైన ఓటేసి నమ్మకంతో మమ్మల్ని గెలిపించండి. మీ నమ్మకాన్ని మేమెప్పుడు వమ్ము చేయము. మీ గ్రామానికి తిరిగి వస్తాం గెలిచిన తర్వాత. మీకిచ్చిన ప్రతి మాట మీ స్థానిక నాయకుల చేత చేయించుకోండి. అదేవిధంగా ప్రతి మండలంలో ఎమ్మెల్యే ఆఫీసులుంటాయి. మీకు ఏ అవసరం వచ్చినా ఆఫీస్కి రావచ్చు. నేను ఎప్పుడు ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాను, మీ అవసరాలు తీరుస్తాను. కాబట్టి అందరూ ఆలోచించి మీ ఓటుని సైకిల్ గుర్తు మీద ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే నాకు ఎమ్మెల్యేగా కోవూరు నియోజకవర్గం నుంచి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మత్స్యకార నాయకులు వాసు గారు వేది మీదకి రావాలా. ఆవుల వాసు గారు వేది మీదకి రావాలా.